తెలంగాణలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, త్వరలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మల్లికార్జున స్వామికి మొక్కుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోయిందని, ప్రజాపాలన వచ్చిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదని, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు మంచి గుణపాఠం చెబుతారని విమర్శించారు. వీళ్లపల్లి గ్రామంలో యాదవ్ సంఘం తరఫున మల్లికార్జున ఆలయం కట్టించడం అందరు యాదవులు కాంట్రిబ్యూట్ చేసుకొని ఒక చక్కటి ఆలయం కట్టించారు. ఈరోజు దేవుణ్ణి మొక్కి వచ్చే ఎన్నికలలో ఈ రాక్షస పాలన ఏదైతే టీఆర్ఎస్ని ఓడించిందో ప్రజలు మళ్ళొక్కసారి వారికి సరైన గుణపాఠం నేర్పించింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి 16 సీట్లు గెలవాలని చెప్పి ఆలయంలో మొక్కడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా కనకయ్య, ఐలయ్య, వీరేశం వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఇంత చక్కటి ఆలయం కట్టించినందుకు ఇక్కడ యాదవులందరికీ కూడా ఒక అనుకూలమైన వాతావరణము, మంచిగా మీటింగ్లు కూడా చేసుకోవచ్చు. దీన్ని కొంచెం పెద్ద వచ్చే రోజులలో మీటింగ్ చేసుకొని వాళ్ళ సమస్యలు ఏమున్నాయి కూడా పరిష్కరించవచ్చు. థ్యాంక్ యూ.